బ్యాక్ టు న్యూస్ కి మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. తమిళనాడులో విజయ్ ను గవర్నర్ ఇబ్బంది పెడుతున్నారనడం కరెక్ట్ కాదన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారమే అని తెలిపారు. మహిళా బిల్లుకు ఎవరైతే వ్యతిరేకమో వాళ్ళంతా ఈ ఎన్నికల్లో ఓడిపోయారన్నారు సత్యకుమార్ యాదవ్. ఇక తిరుపతిలో గంగమ్మ తల్లిని దర్శించుకున్నారు. అమ్మవారికి సారీ సమర్పించారు. గెలిచారని మాట్లాడట్లేదా? తమిళనాడుతో పాటు వెస్ట్ బెంగాల్, పాండిచ్చేరి ఇవి కూడా గెలిచాయి కదా. అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కారణంగానే గెలిచారని మాట్లాడట్లేదా వాళ్ళు? విజయ్ గారు జగన్మోహన్ గారి ఫోటో పెట్టుకున్నారు కాబట్టి విజయ్ గారు గెలిచారంటున్నారు. సరే, నేను ఐరన్ లెగ్గులా మంచి లెగ్గులా దాంట్లో పోదలుచుకోలేదు. కానీ డిఎంకే ఓడిపోవడానికి ఏంటంటే వాళ్ళ ప్రజాకంటక పాలన ప్రధాన కారణం, రెండోది అవినీతి రెండో కారణం, అశ్రిత పక్షపాతం మూడో కారణం. ఇవన్నీ అయితే మహిళలకి సాధికారత కల్పించడం కోసం నరేంద్ర మోడీ గారు ఈ మహిళా రిజర్వేషన్ను తీసుకొస్తుంటే దాన్ని అడ్డుకోవడం నాలుగో కారణం అయితే, ఐదోది జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది. దానికి అడ్డుకున్న కారణంగా ప్రజల నుంచి వచ్చిన ఆగ్రహం అది వారికి శాపంగా మారింది. అందుకనే వాళ్ళు ప్రభుత్వాన్ని కోల్పోయారు.